నారా లోకేష్ గారు ఒక వినూత్నమైన ఆలోచనతోని విద్యా విధానాన్ని మొత్తం కూడా డెవలప్‌మెంట్ చేయాలి. విద్యా విధానాన్ని మొత్తం కూడా చాలా మెరుగుపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోని ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎన్ని సేవలు అందించారు, ఎన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చారు, మనం అవన్నీ కూడా స్కూళ్ళలో వచ్చినటువంటి మార్పును బట్టి చూస్తూనే ఉన్నాము. సో, మరి ఇప్పుడు మరొక కొత్త ఆలోచనతోని ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అరే! ఇంత మంచి ఆలోచన చేశారు లోకేష్ గారు అని చెప్పేసి అందరూ కూడా ఇన్ని పొగుడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు అంటే ఇప్పుడంటే అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇంతకుముందు 90s పీపుల్ కానీ 80s పీపుల్ కానీ ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది కూడా అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి మీ ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని మీ మనసులో ఉంటుంది. కానీ ఏ విధంగా చేయాలని ఎవరు కూడా అంత ఆలోచన రాదు అని చెప్పేసి అక్కడ నారా లోకేష్ గారు ఒక మంచి కొత్త ఆలోచన తీసుకొచ్చారు. ఎవరైతే ఈ విధంగా తపన పడుతూ ఉంటారో అంటే స్కూళ్ళని దత్తత తీసుకోవాలి అనే ఒక ఆలోచన ఆయన తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మంచి వ్యాపారవేత్తలు ఉంటారు, ఇయర్కి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చే కంపెనీస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ ఊర్లో చదువుకున్నారంటే మీ ఊరికి ఏదో ఒక మంచి పని చేయాలి, ఒక గుడి కట్టించాలి, ఒక స్కూల్ కట్టించాలి, ఒక హాస్పిటల్ కట్టించాలి. సో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. సో అప్పుడు మీరు ఏం చేయండి, ఎవరికైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయో మీరు మీ ఊర్లో మీరు చదువుకున్నటువంటి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ని దత్తత తీసుకోండి. ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఇంకా ఉన్నటువంటి సదుపాయాలను మెరుగుపరచడానికి కానీ లేకపోతే విద్యా విధానం మెరుగుపరచడానికి కానీ లేకపోతే మీకు తోచిన సాయం చేయండి, స్కూల్ని దత్తత తీసుకోండి అని చెప్పేసి నారా లోకేష్ గారు మంచి ఆలోచన చేశారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా అంటే వాళ్ళు చదువుకున్న స్కూల్ అని కాదు ఏదో ఒక స్కూల్కి సపోర్ట్ చేయాలి, లేకపోతే స్కూల్ అని కాదు అక్కడ ఊరికి సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలామంది ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళకు సరైనటువంటి గైడెన్స్ కానీ ఇది ఏది కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, సో ఇప్పుడు మేము సపరేట్ ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేస్తాం ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం దీన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఏ స్కూల్కి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు, ఏం సహాయం చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనము అప్రోచ్ అవ్వచ్చు. అలానా ఊరుంది, ఇప్పుడు ఒంగోలులో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్కి నేను ఏదో బెంచెస్ లేకపోతే విద్యార్థులకు ఏదో ఒక రకంగా సపోర్ట్ కావడం అంటే ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఈ వెబ్సైట్ ద్వారా అక్కడ మనం ఒక స్కూల్ పేరు కానీ ఆ ఏరియా పేరు కానీ కొడితే ఆ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో అట్లా ఆ విధంగా అప్రోచ్ అయ్యి మీరైతే హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన విన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే విద్య వైద్యం, ముఖ్యంగా విద్య మెరుగ్గా ఉంటే స్కూల్ పిల్లలు మెరుగ్గా చదువుకుంటే రేపటి కాబోయే పౌరులు వాళ్ళే. కాబట్టి సో ఇక్కడ నుంచే గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది స్కూల్ నుంచే స్టార్ట్ అవుతే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. ఖచ్చితంగా ఈ ఆలోచన అనేది వర్కౌట్ అవుతుంది. ఒక్కరు అంటే 10 మందిలో ఒక్కరైనా కూడా సహాయం చేయకపోతారా, ఖచ్చితంగా వాళ్ళు చేసే సహాయమే కొన్ని వందల మంది విద్యార్థులకు అదొక ముందు బాటగా అవుతుండొచ్చేమో. సో ఈ విధంగా ఖచ్చితంగా స్కూల్ అని దత్తత తీసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. ఖచ్చితంగా నారా లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు.